ఢిల్లీలో గెలుపెవరిదో తేలిపోయింది. ఇప్పుడు సీఎం ఎవరనేది ఉత్కంఠగా మారింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేసిన బీజేపీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరి ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు? ఢిల్లీ పగ్గాలను అందుకునేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో సీనియర్ నేతకి ఇస్తారా, లేక మహిళా నేతకు బాధ్యతలు అప్పగిస్తుందా? అనూహ్యంగా కొత్త పేరును తెరపైకి తీసుకొస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పరమేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పరమేశ్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై బీజేపీ భారీ కసరత్తే చేసింది. చివరకు పరమేశ్ వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కైలాష్ గెహ్లోట్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. జాట్ వర్గానికి చెందిన కైలాష్ గెహ్లోట్ గతంలో ఆప్ సర్కార్లో రవాణా మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బిజ్వాషన్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అటు సీఎం రేసులో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ బన్సూరి లేదా స్మృతి ఇరానీ వైపు అధిష్టానం మొగ్గు చూపితే బీజేపీ నుంచి ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి రానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ఇప్పుడు ఢిల్లీకి కాబోయే సీఎం అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి సీఎం రేసులో ఎవరెవరు ఉన్నారు? ఎస్, ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ పరిస్థితులపైన అవగాహన ఉన్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అలాగే ఆర్ఎస్ఎస్ నేపథ్యం, సామాజిక సమీకరణాలు, ఢిల్లీ సమస్యలపై అవగాహన ఉన్నవాళ్ళు, అలాగే సీనియారిటీ, వీటన్నిటి ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఇటు బీజేపీలో ఎప్పుడూ కూడా ఒక ఆనవాయితీ వస్తుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిశీలకులను నియమించి వారి నేతృత్వంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం, బీజేపీ కొత్తగా ఎంపికైన 48 మంది ఎమ్మెల్యేలు సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుని వారి పేరుని అధిష్టానానికి సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు, ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు అనే దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. సో పార్లమెంటరీ బోర్డు ఇప్పుడు పరిశీలకులను నియమించాల్సి ఉంది. నియమించిన తర్వాత శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ఎవరుంటారు? ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రులుగా ఒకరికన్నా ఎక్కువ మందిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్న వారి జాబితాకు సంబంధించి కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి కేజ్రీవాల్ని ఓడించిన అభ్యర్థి. సో పర్వేష్ సింగ్ సాహిబ్ వర్మ గతంలో పశ్చిమ ఢిల్లీ నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేశారు. 2014 నుంచి 24 వరకు. ఈ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అతనికి లోక్సభ ఎన్నికల బరిలో అతన్ని దింపలేదు. ఆయన జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. గతంలో సాహిబ్ సింగ్ వర్మ ఆయన తండ్రి 1993లో నుంచి 98 టెన్యూర్ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ కేజ్రీవాల్ని ఓడించడం, అలాగే ఢిల్లీ పరిస్థితుల పట్ల అవగాహన ఉండడం, సీనియారిటీ, వీటన్నిటి ఆధారంగా పర్వేష్ సింగ్ సాహిబ్ వర్మకు ముఖ్యమంత్రి ఇస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇటు బనియా సామాజిక వర్గం నుంచి మరొక నేత పేరు కూడా వినిపిస్తోంది. అది అజయ్ మహవార్. సో ఈయన కూడా చాలా సీనియర్. సో ఈయన పేరు కూడా వినిపిస్తుంది. అలాగే అభయ్ వర్మ ఈజ్ లక్ష్మీనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పూర్వాంచల్కి సంబంధించిన వ్యక్తి. సో పూర్వాంచల్ ఓటర్లు చాలా కీలక పాత్ర పోషించారు. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో 12 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. సో నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో పూర్వాంచల్ సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తిని ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తారన్న ఒక చర్చ జరుగుతోంది. అలాగే విజయేందర్ గుప్తా, ఈయన 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ఎంసీడీలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి కాబట్టి సో ఈయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు వీరేంద్ర సచ్దేవా, ఆర్ఎస్ఎస్కి నేపథ్యం ఉన్న వ్యక్తి, ఏబీవీపీ నుంచి పనిచేసి ఢిల్లీని అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారు వీరేంద్ర సచ్దేవా. అలాగే సతీష్ ఉపాధ్యాయ, ఈయన కూడా 3 టర్మ్ ఎమ్మెల్యే. సో గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా
పనిచేశారు. ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు ఉన్న వ్యక్తి. సో ఈయన పేరు కూడా వినిపిస్తుంది. అలాగే మహిళా సామాజిక వర్గం నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ముఖ్యంగా ఆవిడని ఏమన్నా మహిళా అభ్యర్థిగా అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి ఎలక్ట్ అయ్యారు. రేఖా శర్మ సహా మరికొంతమంది. సో వారిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. సో సీఎంగా ఒకవేళ పురుషుడిని పెడితే కనుక డిప్యూటీ సీఎంగా మహిళకు అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యంగా సిక్కు కమ్యూనిటీకి సంబంధించి కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ పంజాబ్లో పాగవేయాలన్నా ఇక్కడ సిక్కు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లను ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి మేజర్ ఓట్ బ్యాంక్ సిక్ కమ్యూనిటీ ఉంది కాబట్టి సో ఆ కోణంలో ఏమైనా సిక్కు కమ్యూనిటీకి అవకాశం కల్పిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. 93 నుంచి 98 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులుగా బీజేపీకి సంబంధించి పనిచేయడం జరిగింది. సో ఇందులో మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, అలాగే సుష్మా స్వరాజ్. ఆ తర్వాత ఎంపికయ్యే 4వ ముఖ్యమంత్రి ఇప్పుడు. సో ఆ ప్రభుత్వ ఏర్పాటుకి కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 23వ తేదీలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోడీ రేపు విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఫ్రాన్స్ అలాగే అమెరికాలో పర్యటించబోతున్నారు 13వ తేదీ వరకు. ఆ తర్వాత ప్రధాని వచ్చిన తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆ తర్వాత అప్పటి వరకు బీజేపీ అధిష్టానం ఇటు జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ పార్లమెంటరీ బోర్డు ఈ నూతన ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించిన అంశంపైన కసరత్తు చేసి ఎవరిని ఉంచాలి అన్న దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ నేతలంతా ముఖ్యంగా గ్రాండ్ విక్టరీ 27 ఏళ్ల తర్వాత కాబట్టి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలందరినీ కూడా ఆహ్వానించి ఘనంగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఒక 10 రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఆలోపు ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.